ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట 180 కోట్ల రూపాయల వైద్య బిల్లుల విడుదల 26,519 మంది ఉద్యోగులు పింఛన్దారులకు లబ్ధి చేకూరుతుందంట. ఉద్యోగులు ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం అన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరటనిచ్చేలా పెండింగ్లో ఉన్న మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 180.38 కోట్లను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట కలిగింది. 9 రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేసి రికార్డు సృష్టించిన ప్రజాప్రభుత్వం మరుసటి రోజే ఉద్యోగుల వైద్య ఖర్చుల బిల్లులను కూడా విడుదల చేసి చిత్తశుద్ధిని నిరూపించుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు 2 DAలు విడుదల చేయాలని ఈ నెల 11న ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 3.50 లక్షల మంది ఉద్యోగులు 3 లక్షల మంది పెన్షన్దారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఈ DAకు ఏటా ప్రభుత్వ ఖజానాపై ఈ 2,400 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతున్నా ఉద్యోగుల సంక్షేమే ధ్యేయంగా భావించి ప్రభుత్వం DAలు విడుదలకు చొరవ చూపింది. ఉద్యోగులు పెన్షనర్లకు గత 27 నెలలుగా వైద్య ఖర్చుల బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నా ఈ బిల్లులను తాజాగా క్లియర్ చేశామని చెప్పేసి భట్టి విక్రమార్క. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.